బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య వ్లాగ్. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి తిరుపతికి అనమాట. సో ఇట్ వాస్ ఫ్రమ్ కాచిగూడ టు రేణిగుంట అట్ ఈవినింగ్ 5 o'clock ఉండే మా ట్రైన్. సో మేము అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి లైక్ ప్లాట్ఫామ్ వేరే ఉండే కాబట్టి వీ హ్యావ్ టుక్ దాట్ ఎలక్ట్రిక్ వెహికల్. సో అటు నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా హాఫ్ జర్నీకి వచ్చేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ రైనింగ్. సో ఈవినింగ్ అయింది కాబట్టి టీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మీ. సో అట్లా ట్రైన్లో టీ తాగినాను అనమాట. దెన్ ఇట్ వాజ్ అట్ ది డిన్నర్ అయిపోయింది అండ్ టైమ్ ఫర్ స్లీప్ ఇన్ ది ట్రైన్. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8:30 or 9. ఇంకా ట్రైన్ అన్నప్పుడు జల్దీ పండుకోవాల్సిందే కాబట్టి ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్. నాది మొత్తం అప్పర్ బర్త్ అనమాట. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. సో టైం వచ్చేసింది, లైక్ ఐ హ్యావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ది ట్రైన్. అండ్ ఇది మార్నింగ్ సన్ రైజ్ అనమాట. బాగుండే కాబట్టి ఐ హ్యావ్ క్యాప్చర్డ్ ఇట్. కూర్చొని మార్నింగ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ది సన్ రైజ్. యాక్చువల్లీ మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదన్నమాట. సో మేము పుడుచేరిది ట్రైన్ ఎక్కినాము అండ్ ఇట్ వాజ్ ఇన్ లైక్ రేణిగుంటలో దిగే స్టాప్లో వీ హ్యావ్ గాట్ డౌన్ అండ్ ఇట్ వాజ్ ఇన్ ది మార్నింగ్ మేబీ అట్ 8:30 or 9. సో మాకు అక్కడ నుంచి రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళడానికి మేము ఇలా కార్ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 500 or 600. లైక్ మేము ఎక్కువ జనాలు ఉన్నాయి కాబట్టి పర్ హెడ్ ఇంత కాస్ట్ పడింది అనమాట. సో అక్కడ నుంచి మేము కార్లో తిరుపతికి వెళ్ళినాం. సో మేము తిరుపతికి వచ్చేసామన్నమాట. ఇక్కడ విష్ణు నివాసంకి ఆపోజిట్ ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇంకా ఆ రోజు అక్కడక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్కి విజిట్ అవుదామని చెప్పేసి ఐ వాజ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. లైక్ ప్రీవియస్ డే మేము ఏదైతే ఇంట్లో నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకున్నామో అదే రూమ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాను అనమాట. ఇంకా ఆఫ్టర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ గాట్ రెడీ టు ఎక్స్ప్లోర్ ది ప్లేసెస్. ఇంకా రెడీ అయినాను. టెంపుల్ కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలని కుర్తీ వేసుకున్నా. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ చెక్. నేను అక్కడ నుంచి లోకల్ టెంపుల్స్కి వెళ్దామంటే అక్కడ విష్ణు నివాసం నుంచి బై వాకబుల్ డిస్టెన్సే అక్కడ మాకు గణేశుని టెంపుల్ కనిపించింది. సో గణేశుని టెంపుల్ని దర్శనం చేసుకొని ఇది వచ్చేసి గోవిందరాజులు వారి టెంపుల్. సో అక్కడ పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉండే. సో అక్కడ కూడా వెళ్ళి మొక్కేసి ఇంకా గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాము. అక్కడ యాక్చువల్లీ అవుతుండే బ్రహ్మోత్సవాలు. ఇంకా ఫోన్ వాజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్, అందుకే ఫోన్ తీసుకెళ్ళలేదు. అండ్ దిస్ వాజ్ లైక్ బ్రహ్మోత్సవాలు అవుతుండే అని చెప్పినాను కదా. సో దేవుడిని ఊరేగింపు చేస్తున్నారనమాట. ఇక్కడ దేవుడిని లోపల తెస్తున్నారు. సో ఐ హ్యావ్ క్యాప్చర్డ్ దిస్. ఇంకా పల్లకీలో తెస్తుండే దేవుడిని అండ్ ఇక్కడ కూడా దేవుడిని అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. అందులో అక్కడ నుంచి తెస్తున్నారు. దెన్ ఆఫ్టర్ దిస్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాను. యాక్చువల్లీ ఇది మాకు గోవిందరాజు టెంపుల్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి షేరింగ్ ఆటోస్ ఉండే అనమాట. పర్ హెడ్ 20 రూపీస్ లాగా. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ యాక్చువల్లీ ఫోన్ వాజ్ నాట్ అలౌడ్ బట్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్ దిస్ వీడియో. ఇంకా ప్రసాదం ఇచ్చినారు అక్కడ. దెన్ అక్కడ నుంచి ప్రసాదం తినేసి అక్కడ కిందనే మ్యూజియం ఉండే అనమాట ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది. లైక్ రాధాకృష్ణ మ్యూజియం ఉండే. సో అక్కడ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ ఉండే. ఇంకా అక్కడ నుంచి మ్యూజియంని మొత్తం ఎక్స్ప్లోర్ చేసిండే. మ్యూజియం అయితే చాలా బాగుంది గైస్. మీరు తిరుపతికి వెళ్తే ఇస్కాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఎస్పెషల్లీ దిస్ మ్యూజియం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది ఈ మ్యూజియంలో. లైక్ రాధాకృష్ణన్ గురించి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. లైక్ నాకు ఈ మ్యూజియం అయితే చాలా నచ్చింది అన్ని ప్లేసెస్ కంటే. కింద ఇంకా ఇట్లా ఫోటో ఇచ్చి కింద సబ్ టైటిల్స్ కూడా ఇచ్చినారనమాట. సో ఆ ఫోటోకి లైక్ ఐ మీన్ ఆ
అక్కడ ఉన్న ప్లేస్కి అండ్ కింద ఉన్న సబ్ టైటిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట, లైక్ వాట్ ఈస్ దాట్ అని. నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. యూ షుడ్ నాట్ మిస్ దిస్ ప్లేస్. ఇంకా అట్లానే అంతా మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేసినాను అనమాట. యాక్చువల్లీ మ్యూజియం మొత్తం లైట్స్తో ఉండే అనమాట. సో దిస్ మే నాట్ బీ క్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. చూడండి. వచ్చేసి మ్యూజియంది ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి కపిల తీర్థం వెళ్ళినాం మేము. అక్కడ కూడా షేరింగ్ ఆటోస్లోనే వెళ్ళినాము. అండ్ అక్కడ అన్నదానం అవుతుండే, సో వీ హ్యాడ్ అవర్ లంచ్ దేర్. ఇంకా అక్కడ నుంచి లోపల టెంపుల్కి వెళ్ళినాం అనమాట. ఇది వచ్చేసి పెద్ద గుండం అన్నమాట. అందరు స్నానాలు చేస్తారు. నేను ఆల్రెడీ స్నానం చేసినాను, అంత అయిపోయిందని చెప్పేసి జస్ట్ కాలు కడుక్కున్నా. ఇంకా అక్కడనే పక్కన శివలింగాలు ఉంటే ఇంకా అక్కడ నీళ్ళు పోసినాం అన్నమాట. అక్కడ నుంచి ఫోటో దిగడానికి ఒక బెస్ట్ స్పాట్ ఉందని చెప్పేసి ఈ స్టెప్స్ ఎక్కితే ఫోటో దిగే స్పాట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళినాము. ఇంకా ఐ హ్యావ్ క్యాప్చర్డ్ ఫ్యూ ఫొటోస్ ఆఫ్ మైన్.
And here comes the end for day 1.